మనం ఆ కుటుంబం మొత్తాన్ని మార్చలేం. ఆల్టర్నేటివ్ మెజర్ చెప్పడం అన్నటువంటిదన్నా చేయగలిగేవాళ్ళం. అట్లాగే. అంటే ఇది వాస్తవంగా ఈ హాస్టల్ కాదు. నేను చేసినటువంటి కాన్వెంట్లు అనమాట. ప్రైవేట్ స్కూల్స్ అవి. బట్ ఇవాల్టి కండిషన్ వీళ్ళకి చూస్తుంటే పూర్తిగా వాళ్ళ దగ్గరే ఉంటారు. జీతం ప్రభుత్వం ఇస్తుంది. వాళ్ళకి సంబంధించిన ఖర్చులు ప్రభుత్వం ఇస్తుంది. అయితే ప్రాబ్లం వల్ల ఏంటంటే ఇన్ టైం ఇవ్వదు ప్రభుత్వం. వాస్తవంగా ఈ హాస్టల్ నిర్వాహకులైనటువంటి సిబ్బంది ప్రాబ్లం ఏంటయ్యా అంటే వాళ్ళు నిరంతరం స్ట్రగుల్, వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకని టైంకి తిండికి సంబంధించినవి ఇవ్వరు, కాస్మెటిక్స్కి సంబంధించినవి ఇవ్వరు, ఆ చలికి కప్పుకోవడానికి రగ్గులు ఇవ్వరు, ఆ పెట్టెలు ఇవ్వరు, ఇట్లాంటివి ఇయ్యరు. వీళ్ళు ఇక్కడ సఫర్ అవుతూ ఉంటే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు. అప్పు చేసి ఒకవేళ తెచ్చి ఇచ్చారనుకోండి ఎవడేమన్నాడని అడుగుతారు వీళ్ళు. పోనీ అలాగని ఎవరి దగ్గరికి వెళ్ళి సాయం అడిగి తెప్పించి చేశారనుకోండి ఎవడు చేయమన్నాడు నిన్ను అంటారు. అలాగని చెయ్యకపోతే వాళ్ళకి ఏదన్నా అయితేనేమో నీదే తప్పు అంటారు. నిజంగా చెప్పాలంటే దారుణమైనటువంటి మానసికమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొనేది సాంఘిక సంక్షేమ హాస్టల్కి సంబంధించిన వార్డెన్లు, వాళ్ళ స్టాఫ్. వాళ్ళకి ఏ బియ్యం అమ్ముకున్నారనో ఇంకోటి అమ్ముకున్నారనో వాళ్ళ మీద రచ్చరచ్చ చేస్తారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు అమ్ముకున్నా కూడా వాళ్ళు అప్పులు తీరు, అంత సంక్షోభం పడుతుంటారు. వీళ్ళ కడుపు కొట్టేసి వాళ్ళు ఏదో బతికేయాలనుకోరు. అంత పెద్ద మిగిలిపోయేది కూడా కోట్ల మిగిలి తెచ్చేది కూడా ఏముండదు అందులో. సమస్యలు ఏంటంటే ఎవరో సాయం చేస్తూ ఉంటారు, బియ్యం అట్లాంటిది. అది లేట్గా అయితే గబక్కన కావాలంటే ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి వీళ్ళు బియ్యం పంపించారనుకోండి రిటర్న్, వీళ్ళ బియ్యం వచ్చాక అదుగదుగుదుగా అమ్మేసుకుంటున్నారని ప్రచారం చేస్తారు. అలా కాకుండా కొంతమంది ఉంటుంది, కొన్ని హాస్టల్స్లో పనిచేసే వాళ్ళు తక్కువ ఉంటారు, అంటే ఉండేవాళ్ళు తక్కువ ఉన్నా కూడా అందరూ ఉన్నట్టు చూపెట్టి అమ్ముకుంటారు అన్నటువంటిది. మేబీ అట్లాంటివి కూడా జరగచ్చు. అయ్యేవి కోట్లు తినేయగలిగేదేంగా. కానీ వాళ్ళకి ఈ లేట్ అన్న ఇంపాక్ట్ వలన ఏ స్ట్రగుల్ ఉంటుంది చూడండి. వాళ్ళు దాంతో ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళు ఆ మానసిక ఒత్తిడిలో పిల్లల మీద